గత 30 ఏళ్లుగా వర్గీకరణ కోసం చేస్తున్న పోరాటం అంతిమ విజయం సాధించింది. విజయం సాధించినా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ వర్గీకరణను ఆలస్యం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి మేము సూచనలు హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అత్యంతంగా ముందుగా వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఆల్రెడీ 11,000 ఉద్యోగాలు చేయడం వల్ల దగ్గర 800 ఉద్యోగాలు మాదిగలు నష్టపోయారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నాం. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ కూడా వేయడం జరిగింది. వాటిని ఆపి వర్గీకరణ తర్వాతనే ఆ రిజర్వేషన్ ఆ ఉద్యోగాలను భర్తీ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. అలాగే ఈ నెల 20వ తారీఖు నాడు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ మాదిక్ గారు జిల్లాకు రాబోతున్నారు. అప్పుడు జరిగే విషయాలు, సమీక్ష సమావేశాలు, మండల కమిటీల సమావేశాలు, అన్ని సమావేశాలు 20వ తారీఖు నాడు మేము నిజామాబాద్ జిల్లా కేంద్రకంగా ఆ ప్రోగ్రాం చేయబోతున్నాం. దయచేసి నిజామాబాద్ ఉన్న 33 మండలాల నుంచి మాదిగలు, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చి ఆ ప్రోగ్రాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ కోటగిరి ఉమ్మడి కోటగిరి మండలంకి మేము రావడం జరిగింది. ఈ ఉమ్మడి కోటగిరి మండలంలో ఏముందన్నది దోమలెడిగి గ్రామంలో ఒక చిన్న ఇష్యూ, బీసీలకు ఎస్సీలకు మధ్య ఒక ఇష్యూ జరుగుతున్నది. ఆ ఇష్యూను కూడా అతి త్వరగా పోలీస్ విభాగము, రెవెన్యూ విభాగము, అలాగే ఎంపీడీఓ, మన మండల పరిషత్ విభాగము తొందరగా ఆ సమస్యను క్లియర్ చేసి మాదేలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి అక్కడ ఉన్న బీసీ సోదరులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మా అన్నదమ్ముళ్ళు, మీ బలం మా బలం, మా బలం మీ బలం, దయచేసి గుర్తుంచుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడ కూడా ఏ విగ్రహాన్ని కూడా ఆపకుండా మాకు మద్దతు ఇవ్వాలని, మీరు ఏ విగ్రహం పెట్టుకున్నా దానికి మా నుంచి ఎంఆర్పీఎస్ నుంచి సంపూర్ణ మద్దతు అని విజ్ఞప్తి చేస్తూ ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కోటగిరి మండల కమిటీ సభ్యులకు జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా.